మీరు ప్రతిసారి పారాసెటమాల్ బదులు డోలో అడుగుతున్నారా? డోలో రెగ్యులర్ పారాసెటమాల్ కన్నా స్ట్రాంగరా? మీకు ఎప్పుడైనా అనిపించిందా డోలో ఎందుకు ప్రతి ఇంటి నేమ్ అయిపోయింది కోవిడ్ తర్వాత అని? మీరు గుడ్డిగా బ్రాండ్ నేమ్ నే నమ్ముతున్నారా లోపల ఏముందో తెలుసుకోకుండా? కోవిడ్ అప్పుడు ఇండియాలో 350 కోట్ల డోలో టాబ్లెట్లు వాడారు. ఇది మీకు తెలుసా? ఇండియాలో అత్యంత ప్రిస్క్రిప్షన్ చేసిన బ్రాండ్ పారాసెటమాల్ డోలోనే. సో డోలో 650కి పారాసెటమాల్ 650కి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటే మందా? నిజం ఏంటంటే డోలో 650 పారాసెటమాల్ 650 రెండు ఒకటే మందు. రెండిట్లో 650 mg పారాసెటమాల్ మాత్రమే ఉంటది. సేమ్ పవర్, సేమ్ ఎఫెక్ట్. మరి డోలోకి ఎందుకు ఇంత క్రేజ్? దీని బ్రాండింగ్ బాగా తెలివిగా చేశారు. దీని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్. డోలో అనే నేమ్ కూడా చాలా తొందరగా గుర్తు పెట్టుకోవడం ఈజీగా ఉంటది పారాసెటమాల్ అనే నేమ్ గుర్తు పెట్టుకోవడం. సో మీరు కూడా డోలో అనే బ్రాండ్ కి ₹1 ఎక్స్ట్రా ఇస్తున్నారా బ్రాండ్ నేమ్ కోసం మాత్రమే జనరిక్ మెడిసిన్ మీద కంపేర్ చేసుకుంటే? రెండిటి యొక్క ఎఫెక్ట్స్, రెండిటి యొక్క ఇది సేమ్, వెరాజ్ జనరిక్ మెడిసిన్ కొంచెం చీపర్ గా ఉంటది. మీరు జేబు మీదకి, మీ ఆరోగ్యం మీదకి వచ్చినప్పుడు మీకు క్లారిటీ అవసరం, కన్ఫ్యూజన్ కాదు. సో మీరు ఏం కొంటున్నారు అనేది ఆచితూచి కొనండి. మీరు ఏం జ్వరం మందు వాడుతున్నారో కింద కామెంట్ చేయండి. అది నిజంగా అంత రేట్ వర్తా లేదా బ్రాండ్ హైపా అనేది నేను చెప్తాను.